ఆపరేషన్ సింధూర్ 2 చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా భారత్కి ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే రాత్రి నుంచి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ భారత పౌరుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఆ కాల్పుల్లో కొంతమంది భారత పౌరులు మరణించారు. అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కూడా మరణించినట్టయితే తెలుస్తోంది. అత్యాధునికమైనటువంటి వెపన్స్ తోటి పాకిస్తాన్ ఆర్మీ విచక్షణారహితంగా భారత పౌరులపై కాల్పులు జరుపుతూ ఉంది. అయితే భారత పౌరులను రక్షించేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ బోర్డర్ల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి భారత పౌరులు ఉన్నారో వారందరినీ కూడా బంకర్లలోకి అదేవిధంగా సురక్షిత ప్రదేశాల్లోకి చేర్చేందుకైతే భారత ఆర్మీ రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం విచక్షణారహితంగా విచక్షణని కోల్పోయి భారత పౌరుల మీద అన్యాయంగా కర్కశంగా కాల్పులు జరుపుతూ ఉంది. అయితే నిన్న అంటే మే 7వ తారీఖు 2025వ సంవత్సరం తెల్లవారుజామున 1:43 పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను 9 శిబిరాలను గుర్తించినటువంటి భారత ఆర్మీ మిస్సైళ్లతోటి దాడి చేయించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలను 100 మందికి పైగా మట్టుపెట్టింది. అయితే ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులకి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు అయితే లేవని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేవలం ఉగ్రమూకలే టార్గెట్గా భారత ఆర్మీ వ్యవహరించింది. కానీ పాకిస్తాన్ మాత్రం విచక్షణ కోల్పోయి భారత పౌరుల మీదకే కాల్పులు జరుగుతుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా అజిత్ ధోవల్ కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎలాంటి వ్యూహాలు అనుసరించి అదేవిధంగా ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశానికి సంబంధించి కొంతమంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి నీచమైనటువంటి హేయమైనటువంటి చర్యని ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీద అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగినట్టయితే తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ 2 ఖచ్చితంగా మళ్ళీ భారత ఆర్మీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే అత్యవసరంగా ఏర్పడినట్టయితే తెలుస్తోంది. అయితే ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం భారత్కి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ విచక్షణారహితంగా భారత పౌరుల మీద కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పౌరులను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారత్ ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్మీ అధికారులందరూ కూడా చాలా క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా సరే మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక పాకిస్తాన్ ఉగ్రవాద మూకలతో పాటు ఆ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ భారత పౌరుల మీద తెగబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీని కూడా తుదుముట్టించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి భారత్ ఆర్మీ ఆఫీసర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అజిత్ ధోవల్. కొన్ని ఆపరేషన్స్ ఏ విధంగా భవిష్యత్తులో చేసేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో అయితే చర్చించినట్టయితే తెలుస్తోంది. సో మొత్తానికి కనుక చూస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 ఈరోజు రాత్రికే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ మొదటి ఆపరేషన్ ఉగ్రవాదులను టార్గెట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. రెండవ ఆపరేషన్ భారత పౌరుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ సైన్యం మీద ఆపరేషన్ సింధూర్ 2 జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలు ఎంతమంది ఉన్నారో ఆ శిబిరాలను కూడా ఐడెంటిఫై చేసినట్టయితే తెలుస్తూ ఉంది. మరొక 1-2 రోజుల్లో ఆ ఉగ్రవాద శిబిరాల మీద కూడా భారత్ టెక్నాలజీ తోటి దాడి చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం కానీ ఆ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నట్టు చెప్తా ఉంది. సో అంటే ఒక ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛ ఇస్తే ఆ ఆర్మీ ఈ ఇతర దేశాల ఆర్మీతో యుద్ధం చేయాలి. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను తీసుకొని భారత పౌరుల మీద విచక్షణారహితంగా అత్యాధునికమైనటువంటి వెపన్లతోటి వారు అమాయకులైనటువంటి పౌరుల మీద కాల్పులు జరుగుతాయి ఏదైతే ఉందో యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం యొక్క చర్య, ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీ కూడా ఆ ఉగ్రవాద భావజాలాలు ఏ విధంగా వారిలో ఉన్నాయనేటువంటిది అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కీలక భేటీ అజిత్ ధోవల్ సమక్షంలో జరిగినటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ 2 ఖచ్చితంగా జరుగుతుందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు.